హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన సోలార్ సిస్టంలో కేవలం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా కొన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ అయితే ఉన్నాయి. అలాగే లెక్కలేనన్ని ఆస్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి. అయితే గడిచిన కొన్ని శతాబ్దాల పాటు కూడా మనం స్పేస్ గురించి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నాం. అండ్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. కాస్మోస్ ఎలాగ ఎక్స్పాండ్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ప్లానెట్స్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఆ ప్లానెట్స్ దేనితో తయారవుతాయి, భవిష్యత్తులో ఆ ప్లానెట్స్ మనుషులు ఉండడానికి అవకాశం ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మనం మన యొక్క సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనదే ప్లానెట్ 9. ఈరోజు ఈ వీడియోలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్లానెట్ 9ని కనుగొన్నదా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి ఆ అవకాశం ఉందా, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన సోలార్ సిస్టంలో ఉన్న 8 గ్రహాలు కాకుండా 9వ గ్రహం ఒకటి ఉంది అంటూ 2 థియరీస్ ఎప్పటి నుంచో మనకు వినిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి థియరీ ఏంటంటే, ఆ 9th ప్లానెట్ సోలార్ సిస్టంలోనే సూర్యుడి యొక్క హీలియోస్పియర్ ఎడ్జ్ దగ్గర ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. దాన్ని శాస్త్రవేత్తలు ప్లానెట్ 9 అని అయితే పిలుస్తూ ఉన్నారు. అయితే శాస్త్రవేత్తలు దీన్ని ప్రపోజ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, ఆర్బిట్స్లో ఉన్న ఎక్సెంట్రిసిటీస్ అండ్ అబ్నార్మాలిటీస్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం శాస్త్రవేత్తలు అయితే దీన్ని ప్రపోజ్ చేశారు. అంటే మన ఔటర్ ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్లో కానీ, లేదంటే ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్లో కానీ మనకి చాలా చోట్ల ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని అయితే ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సెకండ్ థియరీ ఏంటంటే, ప్లానెట్ ఎక్స్ ఆర్ నిబిరు. ఇది బేసిక్గా ఒక రియలిస్టిక్ ప్లానెట్ అయితే కాదు, ఇది ఒక హైపోథెటికల్ కాన్స్పిరసీ థియరీ. అంటే ఇది 9th ప్లానెటే, కాకపోతే ఏదో ఒక రోజు ఇది భూమిని ఢీకొని భూమిని నాశనం చేయబోతుంది అని ఈ థియరిస్టులందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. అండ్ అది ఏ రోజు వచ్చి భూమిని ఢీకొంటుంది అనే దానికి కూడా కొన్ని డేట్స్ అయితే ఆల్రెడీ చెప్పి ఉంచారు. కాకపోతే ఇంతకుముందు చెప్పిన డేట్స్ ఏవి కూడా నిజంగా జరగలేదు. సో భవిష్యత్తులో చెప్పిన డేట్లు కూడా జరుగుతాయన్న నమ్మకం అయితే చాలా మంది శాస్త్రవేత్తలకు అయితే లేదు. సో ఇటువంటి ఒక ప్లానెట్ ఉన్నట్టు కానీ, ఇటువంటి ఒక ప్లానెట్ భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కానీ, భూమిని ఢీకొనడానికి రాబోతున్నట్టు కానీ, ఇలాంటివి ఏమి కూడా శాస్త్రవేత్తలకి కనబడలేదు. సో ప్రస్తుతానికి అయితే నిబురు మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. అండ్ మనం కూడా నిబురుని పక్కన పెట్టేసి ప్లానెట్ 9 గురించే మనం మాట్లాడుకోవచ్చు. ప్లానెట్ 9 అనేది ఒక కాన్స్పిరసీ థియరీ అయితే కాదు, ఇది చాలా మంది ఆస్ట్రోనమర్స్ ఇచ్చిన ఐడియా. వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ మీద చాలా ఎక్కువగా రీసెర్చ్లు చేశారు. అదేంటి అంటే, మన సోలార్ సిస్టమ్ యొక్క కార్నర్ స్పేస్లో కొన్ని స్ట్రేంజ్ ఆర్బిట్స్ ఉన్నాయి. ఆ ఆర్బిట్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లానెట్ 9 ద్వారా క్రియేట్ చేయబడింది. ఆ ప్లానెట్ 9 కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతోంది. ఇది వాళ్ళందరూ కూడా చెప్పిన కామన్ థియరీ. అండ్ దాని యొక్క ఆర్బిట్ ప్రకారంగా శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటి అంటే, ఈ ప్లానెట్ 9 కారణంగా భూమికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది భూమిని క్రాష్ అయ్యే అవకాశాలే లేవని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ప్లానెట్ 9 నిజంగా ఉన్నట్టయితే ఇది సోలార్ సిస్టంలో మిగతా గ్రహాలు ఎప్పటి నుంచి అయితే ఉన్నాయో ఆ టైం నుంచే ఉండే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి కూడా అలా ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భూమికి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ అయితే లేవు. అయితే ఇది మన భూమిని ఢీకొట్టదు కదా అని దీన్ని మనం లైట్ తీసుకోవడానికి అయితే లేదు. దీని గురించి మనం చాలా విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీసెర్చర్లు ఏదో ఒక రోజు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటామన్న నమ్మకంతో కూడా చాలా బలంగా పరిశోధనలు అయితే చేస్తున్నారు. అయితే క్రిస్మస్ డే 2021 నాసా వాళ్ళు ఫైనల్గా దాని యొక్క మోస్ట్ ఎక్స్పెన్సివ్ మరియు మచ్ డిలేడ్ స్పేస్ టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి లాంచ్ చేశారు. ఇది ఇప్పటివరకు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి పంపబడిన అత్యంత పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్. అండ్ నాసా వాళ్ళ యొక్క కొత్త ఫ్లాగ్షిప్ టెలిస్కోప్ కూడా, అంతకుముందు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉంది, అయితే దాన్ని ఈ జేమ్స్ వెబ్ రీప్లేస్ చేయబోతోంది. హబుల్ కూడా ఇప్పటికీ పనిచేస్తోంది. హబుల్ కూడా తన యొక్క ఓన్ రీసెర్చ్ని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయగలదు. కాకపోతే దానికంటే బెటర్గా రీసెర్చ్ చేయడం కోసం జేమ్స్ వెబ్ని అంతరిక్షంలోకి పంపించారు. ఎందుకంటే జేమ్స్ వెబ్ స్పేస్లో ఉన్న కొన్ని పర్టికులర్ ప్రాంతాలని చాలా అంటే చాలా డీటెయిల్గా స్టడీ చేయగలుగుతూ ఉంటుంది. దీనికంటే బెటర్గా ఇంకా ఏ టెలిస్కోప్ కూడా రీసెర్చ్ అయితే చేయలేదు ఆ ప్రాంతాన్ని. సో అందుకనే దీన్ని అయితే పంపించారు. అయితే ఆ 2 టెలిస్కోపులకి కూడా ఒక బెనిఫిట్ ఉంది. అదేంటంటే అవి 2 కూడా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో చూడగలవు. ఆ రెండింటిని కూడా ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్తో డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క ఇన్ఫ్రారెడ్ ఎండ్ నుంచి వచ్చే లైట్ని క్యాప్చర్ చేయడం కోసం, అండ్ అలా క్యాప్చర్ చేసిన లైట్ని ఇమేజెస్ కింద ట్రాన్స్లేట్ చేయడం కోసం. ఈ ప్రాసెస్ కనుక లేకపోయినట్టయితే మనం ఆ ఇమేజెస్ని చూడలేం, ఆ ప్రాంతాలని చూడలేం. ఎందుకు అంటే
ఇన్ఫ్రారెడ్ లైట్ హ్యూమన్ ఐస్కి ఇన్విజిబుల్గా ఉంటుంది, కంటికి కనిపించదు. ఎందుకంటే అది విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ మన సోలార్ సిస్టంలో ఉన్న ఎన్నో ఆబ్జెక్ట్స్, ఈవెన్ అవుటర్ స్పేస్లో ఉన్న ఎన్నో ఆబ్జెక్ట్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ని మాత్రమే బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. బట్ వాటిని మనం చూడాలి అంటే ఇలాంటి టెలిస్కోపులు మాత్రమే అవసరం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కూలర్ ఆబ్జెక్ట్స్, లేదంటే రెడ్ మరియు బ్రౌన్ డ్వార్ఫ్ ప్లానెట్స్, లేదంటే కాస్మిక్ డస్ట్, ఈవెన్ కొన్ని ప్లానెట్స్ కూడా ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం కేవలం ఇటువంటి టెక్నాలజీతో మాత్రమే చూడగలుగుతూ ఉంటాం. అండ్ వాటన్నింటినీ కూడా మన దగ్గరికి తెచ్చుకొని మనం వాటిని మరింత డీటెయిల్డ్గా స్టడీ చేయొచ్చు. సో అప్పుడు మనకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ 2022లో కూడా జేమ్స్ వెబ్ కొన్ని స్టన్నింగ్ ఇమేజెస్ అయితే మనకి ప్రొడ్యూస్ చేసింది. అండ్ వాటిలో జూపిటర్ యొక్క ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. వాటిలో ఆ జూపిటర్ ప్లానెట్ యొక్క పోలార్ ఆరోరాస్ని కూడా చాలా డీటెయిల్గా మనకు చూపించింది. సో ఇవి ఇంతకు ముందు ఎవరు ఊహించలేదు జూపిటర్ విషయంలో మనం ఇలాంటి వాటిని కూడా క్యాప్చర్ చేయగలమని. కానీ జేమ్స్ వెబ్ క్యాప్చర్ చేసి మన ముందు వచ్చింది. అండ్ చాలా అంటే చాలా డీటెయిల్గా కూడా క్యాప్చర్ చేసింది. సో అందువలనే జేమ్స్ వెబ్ ప్లానెట్ 9 యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయడానికి ది బెస్ట్ టూల్ అని అయితే ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్లానెట్ 9కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఏదైనా థియరీ ఉందా అంటే 1930 నుంచే ఉంది. 1930వ సంవత్సరంలో క్లైడ్ టోంబాగ్ అనే ఒక వ్యక్తి ప్లూటోను కనుగొన్నాడు. అతను ఎప్పటి నుంచో ఈ 9th ప్లానెట్ కోసం పరిశోధన చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికంటే ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి 9th ప్లానెట్ కోసం ఎంతో మంది పరిశోధనలు అయితే చేస్తున్నారు. బట్ ఇతను ప్లూటోను కనుగొని అదే మిస్టీరియస్ 9th ప్లానెట్ అనేది తెలియజేశాడు. అతను ఏమని తెలియజేశాడంటే ఈ ప్లూటో ప్లానెట్ నెప్ట్యూన్ మరియు యురేనస్ యొక్క ఆర్బిట్స్లో ఉన్న పెర్ట్యుబరేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతోంది అనేది అతను తెలియజేశాడు. కానీ ఆ తర్వాత ఎన్నో స్టడీస్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే ఆ పెర్ట్యుబరేషన్స్ అనేవి అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. జస్ట్ ఏంటంటే కొన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్ వల్ల మన ముందు వచ్చిన ఒక అన్నెసరీ డిస్కషన్ అనేది తెలియజేశారు. ఇన్ఫాక్ట్ వాటిని ప్లూటో క్రియేట్ చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే ప్లూటో చాలా అంటే చాలా చిన్నగా ఉంది. సో ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొన్న తర్వాత ఫైనల్గా ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేసి దాన్ని ప్లానెట్స్ లిస్ట్లోంచి తీసేయడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా దానికి ఒక మంచి రికార్డే ఉంది. అదేంటంటే మనం కనుగొన్న మొట్టమొదటి ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్ అది. అండ్ నెప్ట్యూన్ని దాటిన తర్వాత మనం చాలా ఆబ్జెక్ట్స్ అయితే కనుగొనాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా ఉన్నాయి కూడా. వాటిలో మనం దీన్నే మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. వాటిలో కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ప్లూటో కంటే చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ కైబర్ బెల్ట్ అంతా కూడా వాటితోనే నిండిపోయి ఉంటుంది. అలాగే ఊట్ క్లౌడ్ కూడా వాటితోనే నిండిపోయి ఉంటుంది. 1930sలో కాబట్టి ప్లూటో చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇప్పటి కాలం నాటి ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా కైపర్ బెల్ట్ని, ఊట్ క్లౌడ్ని పరిశోధనలు చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా అది చాలా అంటే చాలా కామన్గా అనిపిస్తుంది. అండ్ అక్కడ ఇంకా చాలా డిఫరెంట్ ఆర్బిటల్ ప్యాటర్న్స్ అయితే వాళ్ళు చూస్తున్నారు. అండ్ అక్కడ ఒక డ్వార్ఫ్ ప్లానెట్ని కూడా వాళ్ళు కనుగొన్నారు. దాని పేరు ఎరిస్. ఇన్ఫాక్ట్ ఇది ప్లూటో కంటే పెద్దగానే ఉంది. ప్లూటో కంటే పెద్దగా ఉండి నెప్ట్యూన్ని దాటి ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. ప్లూటో కంటే చాలా ఎక్కువ మాస్ను కూడా కలిగి ఉంటుంది. ఇది సూర్యుడి చుట్టూ ఒకసారి కంప్లీట్గా తిరగడానికి 559 సంవత్సరాల టైం అయితే తీసుకుంటుంది. అండ్ దాని యొక్క ఆర్బిట్ కంప్లీట్గా ఎలిప్టికల్గా ఉంటుంది. సో దాని కారణంగా ఏంటంటే ఇది సూర్యుడి నుంచి మెల్లిమెల్లిగా దూరానికి పుల్ చేయబడుతుంది. అంటే వేరే ఏదైనా పవర్ఫుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్ దీన్ని లాగుతున్నట్టయితే ఇది సూర్యుడి నుంచి మరింత దూరంగా వెళ్ళిపోయి సోలార్ సిస్టమ్ నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో దాని కారణంగా ప్లానెట్ 9 కింద దీన్ని కన్సిడర్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇది బయటకు వెళ్ళిపోతే ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకో దానికోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా. సో అందుకే దీన్ని కన్సిడర్ చేయలేదు. ఆ తర్వాత ఇంకొక డ్వార్ఫ్ ప్లానెట్ ఉంది. దాని పేరు సెట్నా. సూర్యుడి నుంచి దాని వరకు కాంతి చేరుకోవడానికి సుమారుగా 5 రోజుల టైం అయితే పడుతుంది. అంత దూరంలో ఉంది అది. సెడ్నా అయితే ఒక ఆర్బిట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా? 11,400 సంవత్సరాలు. అంత దూరంలో ఉంది అది. అండ్ దీని ఆర్బిట్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎలిప్టికల్గానే ఉంది. దాని కారణంగా ఇది కూడా ఏదో ఒక డైరెక్షన్లో చాలా స్ట్రాంగ్గా పుల్ చేయబడుతుంది. సో ఇది కూడా దూరంగా వెళ్ళిపోతుంది సూర్యుడి నుంచి. సో అందుకే దీన్ని కన్సిడర్ చేయలేదు. సెట్నా యొక్క ఆర్బిట్ రేంజ్ 76 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ సూర్యుడి నుంచి. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం అయితే ఉంటుందో అది ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ కదా. సో అలాగా 76 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంది. అయితే అది దగ్గరగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఎంత ఉంటుందో తెలుసా? 937 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుంది. సో అప్పుడు మరింత ఎక్కువగా పుల్ చేయబడుతుంది. అక్కడ ఏదన్నా స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్న ఆబ్జెక్ట్ కనుక తగిలిందంటే ఇంకా అది అటు నుంచి అంటే సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయడానికి లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా వర్కౌట్ కాదని చెప్పి మరింత స్ట్రాంగెస్ట్ ప్లానెట్ 9 కోసం శాస్త్రవేత్తలు అయితే పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొంతమంది ఏమని చెబుతున్నారంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇటువంటి వింతైన ఆర్బిట్స్ని కలిగి ఉండడానికి కారణం అక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది ప్లానెట్ 9 అయి ఉండొచ్చు. దాని కారణంగానే ఇవన్నీ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాయని చెబుతున్నారు.
అండ్ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే మన ప్లానెట్ 9 భూమి కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ మాసివ్గా ఉంటుందని చెబుతున్నారు. సో జూపిటర్ కంటే తక్కువే. మన సోలార్ సిస్టంలో జూపిటర్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది భూమి కంటే సుమారుగా 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో జూపిటర్తో కంపేర్ చేస్తే ప్లానెట్ 9 తక్కువ అయినప్పటికీ కూడా భూమితో కంపేర్ చేస్తే మాత్రం 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అయితే శాస్త్రవేత్తలు ఒక అంచనాకైతే వచ్చారు. సో ఆ ప్లానెట్ 9 అనేది సూపర్ ఎర్త్ అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి సూపర్ ఎర్త్స్ ఏంటంటే సోలార్ సిస్టంలో చాలా అంటే చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన సోలార్ సిస్టంలో అంటే ఇటువంటి సూపర్ ఎర్త్స్ వెరీ రేర్, కానీ మిగతా సోలార్ సిస్టమ్స్లో మాత్రం ఇటువంటి సూపర్ ఎర్త్స్ చాలా అంటే చాలా కామన్గా కనబడుతూ ఉంటాయి. ఈ విశ్వంలో అటువంటి సూపర్ ఎర్త్స్ ఎన్నో ఉన్నాయి. బట్ వాటిని మనం సోలార్ సిస్టంలో కనుగొనగలమా? ఒకవేళ కనుగొన్నట్టయితే అదే ప్లానెట్ 9 అవుతుందనేది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. అయితే దాని యొక్క ప్రొజెక్టెడ్ సైజ్ కానీ డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కనుక్కోవడానికి ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. అది చాలా అంటే చాలా కష్టమైన ప్రాసెస్. మనకు తెలిసిన అన్ని ఐస్ మరియు గ్యాస్ జైంట్స్ కంటే ఇది చిన్నగానే ఉండి ఉండొచ్చు, కానీ ఇది నెప్ట్యూన్లో సగం కంటే ఎక్కువ మాసివ్గానే ఉంటుంది కాబట్టి దాన్ని కనుగొనడం ఈజీ అవుతుంది. దానికోసం నైట్ స్కైని మనం మరింత ఎక్కువగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది మనకు కనబడే ఛాన్స్ అయితే ఉంది. అంటే చాలా అన్యూజువల్ ఆర్బిట్స్ ఉన్నాయి కదా సోలార్ సిస్టమ్ యొక్క ఎడ్జ్ భాగం దగ్గర. సో వాటన్నిటిని కూడా మనం డెప్త్గా పరిశోధన చేసినట్టయితే అప్పుడు మనకి ఈ ప్లానెట్ 9 గురించి తెలిసే అవకాశం అయితే కనబడుతోంది. అండ్ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే జూపిటర్ అయితే మన కళ్ళకి క్లియర్గా కనబడుతుంది, కానీ యురేనస్ కానీ నెప్ట్యూన్ కానీ మన కళ్ళకి కనిపించవు. ఎందుకంటే అవి చాలా అంటే చాలా దూరంగా ఉంటాయి. సో అవే దూరంగా ఉన్నాయంటే ప్లానెట్ 9 ఇంకా దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మన సోలార్ సిస్టమ్ యొక్క ఎడ్జ్ దగ్గర ఉండొచ్చు, లేదంటే మన సోలార్ సిస్టమ్ యొక్క బయట భాగంలో కూడా ఉండొచ్చు. సో అది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి దాన్ని కనుగొనడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో దానికి ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది ఎక్కడో ఒక చోట దాక్కుని ఉండి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఆల్రెడీ 2 గ్రహాల విషయంలో అదే జరిగింది. అవే ఐస్ జైంట్స్ అయిన యురేనస్ మరియు నెప్ట్యూన్, వాటి విషయంలో కూడా అదే జరిగింది. వాటిని కనుక్కోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చింది అంతకు ముందు కూడా. అయితే ఒకవేళ ప్లానెట్ 9 కనుక నిజంగా ఉన్నట్టయితే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుక దాన్ని కనుగొన్నట్టయితే అది భూమిని ఎలా ఎఫెక్ట్ చేస్తోంది? బేసిక్గా మనం కనుక దాన్ని కనుగొన్నట్టయితే మన యొక్క సైన్స్ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్ అవుతుంది. ఎందుకంటే మన యొక్క టెక్నాలజీ అంతవరకు చేరుకుంది అనే విషయాన్ని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ భూమి మీద చాలా రకాల సైన్స్లు ఉండొచ్చు, కానీ ఆస్ట్రానమీ వాటన్నిటికంటే చాలా అంటే చాలా గొప్పది అనే విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా అప్పుడు తెలియజేయచ్చు. అండ్ దాని మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వర్త్ అనే విషయాన్ని కూడా మనం తెలియజేయచ్చు. అండ్ నెప్ట్యూన్, యురేనస్ వంటి ఏదైనా ఐస్ జైంట్ని మళ్ళీ కనుగొన్నట్టయితే దాన్ని స్టడీ చేయడం కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే సోలార్ సిస్టమ్ యొక్క ఎడ్జ్ దగ్గర పరిస్థితులు ఎలా ఉంటాయో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి. అలాగే దానికి మూన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే గ్యాస్ జైంట్స్ మన సోలార్ సిస్టంలో ఉన్నాయో వాటికి కూడా చాలా మూన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది గ్యాస్ జైంట్ కాదు, ఐస్ జైంట్ కాదు, రాకీ జైంట్ అయినట్టయితే అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఐసే నిండిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో దానికి ఒకవేళ మూన్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ ప్లానెట్ అయితే మాత్రం కంప్లీట్గా అన్ఇన్హాబిటబుల్గా ఉంటుందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నెప్ట్యూన్ యొక్క రాకీ మూన్ అయిన ట్రైటన్ మీద సర్ఫేస్ టెంపరేచర్ ఎప్పుడు కూడా -390 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. సో అక్కడ మనుషులు ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అవుటర్ స్పేస్లో ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో అంత చల్లగా ఉంటుంది అక్కడ. సో అక్కడ మనుషులు నివసించడం కష్టమేమో కానీ ఆ ప్రాంతంలో కొన్ని పరిశోధనలు చేసి ఏమైనా జీవరాశులు ఉన్నాయా, ఆ జీవరాశులు ఎటువంటి జీవరాశులు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. టైడల్ వార్మింగ్ ద్వారా ఏదైనా సెలెస్టియల్ బాడీ మీద మనం హీట్ జనరేట్ చేయొచ్చు. బట్ అలా జనరేట్ చేసిన హీట్ సరిపోదు. మనుషులు నివసించడానికి కావాల్సినంత హీట్ అయితే అక్కడ పుట్టదు. అది ప్లానెట్ కావచ్చు, మూన్ కావచ్చు, అంతవరకు వేడెక్కదు. కాకపోతే ఒకటి, మనం ఆల్రెడీ అవుటర్ స్పేస్లో ఎంత చల్లటి టెంపరేచర్స్ని అయినా సరే తట్టుకొని నిలబడగలిగే స్ట్రక్చర్స్ని నిర్మిస్తూ వచ్చాం. సో మనం ఒకవేళ ఆ ప్లానెట్ని కనుగొన్నట్టయితే అక్కడ కూడా మనం ఏమైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే ప్లానెట్ 9 మీద చేసిన కట్టడాల ద్వారా లైక్ ఏదైనా ఒక బేస్ని ఏర్పాటు చేశారనుకుందాం, నాసా వాళ్ళు కానీ ఇస్రో వాళ్ళు కానీ లేదంటే వేరే స్పేస్ ఏజెన్సీస్ ఏవైనా సరే ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క బేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అవుటర్ స్పేస్ మొత్తాన్ని కూడా పరిశోధనలు చేయొచ్చు. ఇలా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో సైంటిఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగం ఉంది దీని కారణంగా. అండ్ అంతేకాకుండా ఇంటర్స్టెల్లర్ పర్స్పెక్టివ్లో కూడా మనకి దీని కారణంగా ఉపయోగం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ప్లానెట్ 9 స్పేస్లో మనుషులు కనుగొనడానికి ట్రై చేస్తున్న అత్యంత ముఖ్యమైన ఆబ్జెక్ట్స్లో ఒకటి. మనం దాని గురించి కనుక తెలుసుకున్నామంటే కైపర్ బెల్ట్ గురించి, ఊట్ క్లౌడ్ గురించి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసి వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కైపర్ బెల్ట్, ఊట్ క్లౌడ్ రెండు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. బట్ స్టిల్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ప్రస్తుతానికి కొంత ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎరిస్ మరియు సెడ్నా యొక్క ఆర్బిట్స్ని ఏది ఎఫెక్ట్ చేస్తోంది అనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి ఆన్సర్ అయితే లేదు. కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉన్నాయి.
చాలా మంది పెర్టుర్బేషన్స్ లేవని చెబుతున్నప్పటికీ కూడా కొంతమంది అవి ఉన్నాయని చెబుతున్నారు. మరికొంతమంది ఏమో ఆయా ప్రాంతాలలో డిస్క్రిపెన్సీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి, అవి కూడా ప్లానెట్ 9 కారణంగానే క్రియేట్ అవుతున్నాయని తెలియజేస్తున్నారు. మరి అవన్నీ కూడా దేని కారణంగా క్రియేట్ అవుతున్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి యొక్క గ్రావిటీ కూడా ఒక చోటకి చేరి ఒక భారీ గ్రావిటేషనల్ పుల్ని క్రియేట్ చేసి దాని కారణంగా కూడా ఇవన్నీ అలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు, అంటే అక్కడ ఉన్న ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్. సో అదంతా కూడా ఒక సింగిల్ ఎంటిటీ కారణంగానే జరిగిందని అయితే మనం చెప్పలేమనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. సో ఆ ఇన్ఫ్రారెడ్ స్టడీస్ అయితే ప్రస్తుతానికి ప్లానెట్ 9 ఉన్నది అని చెప్పలేకపోతున్నాయి, ప్లానెట్ 9 లేదు అని కూడా చెప్పలేకపోతున్నాయి. సో దాని కారణంగా ఏంటంటే ఈ కలెక్టివ్ గ్రావిటీ అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది చాలా మంది చేత యాక్సెప్ట్ చేయబడుతోంది. బట్ ఇప్పటికీ కూడా దాన్ని కూడా మనం కంప్లీట్గా ప్రూవ్ చేయలేకపోతున్నాం. సో అందుకనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మీదే అందరి ఆశలు కూడా. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఖచ్చితంగా ప్లానెట్ 9ని కనుగొని చరిత్రని తిరగరాస్తుందని అయితే చాలా మంది నమ్ముతున్నారు. అండ్ దీనికి మాత్రమే ఆ క్యాపబిలిటీ ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సో శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటే, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా ప్లానెట్ 9ని కనుగొంటావు బాబు, కనుగొంటావు అని జేమ్స్ వెబ్తో చెప్తున్నారు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ డైలాగ్ లాగా. సో చూడాలి మరి అది ఎప్పటికి కనుక్కుంటుంది అనేది. సో దాట్స్ గాయ్స్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.